హాయ్, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కుంభముచ్చాడా? ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని ముంచడంతో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందా? ఆల్ ఫ్రెండ్స్ నరేందర్ రెడ్డి ఓటమికి పరోక్ష కారణం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన నరేందర్ రెడ్డి ఉదంతంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిలు తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ వర్గీయులు ఆరోపిస్తూ ఉన్నారు. వివరాలకు వెళ్తే ఏంటంటే, మనకు తెలుసు కాంగ్రెస్ లాంటి సంస్కృతి ఉందో, వేస్తే బ్యాగులు మొయ్యాలే, పక్కలు దులపాలే, కాళ్ళు బిసుకాలే, చెప్పులు మొయ్యాలే, వాళ్ళకే పదవుల అని స్వయాన వాళ్ళ పార్టీలే నాయకుల్లో వివిధ రాష్ట్రాలలో వివిధ సందర్భాల్లో విమర్శించిన తీరు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎమ్మెల్సీ టికెట్కి సుమారు 100 కోట్ల రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీకి త్యాగాలు చేశాడు నరేందర్ రెడ్డి అని. ఎన్నికల ఖర్చు అంతా సుమారు మొత్తం కలిపి ఒక 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మి మునిగిపోయిన ఆల్ఫెన్స్ నరేందర్ రెడ్డి చూసి ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ టికెట్లకు, ఎమ్మెల్సీ ఓట్లకు డిమాండ్ తగ్గింది లేదా అదురుకుంటున్నారు, భయపడుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ కోట్లు ఖర్చు పెట్టి టికెట్ పొందితే గెలుస్తామా లేదా అంటూ కాంగ్రెస్లో ఆలోచిస్తున్నారంటూ కూడా రకరకాలైనటువంటి స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నటువంటి విధానం చర్చల్లో వింటా ఉన్నాం. అంటే ఏంటి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొనుగోలు చేసి పోటీ చేస్తే రేవంత్ రెడ్డి గెలిపించకపోవడానికి కారణమే కాకుండా స్వయాన ప్రచారానికి వచ్చి నియోజకవర్గంలో ఇలా గెలిచిన మాకు అక్కర్లేదు అని వ్యాఖ్యలు చేయడం, బీజేపీ గెలుపు కోసం రాష్ట్ర ఎజెండాగా పనిచేయడం, ఇదంతా ఎందుకు వచ్చింది? తలనొప్పి 100-200 కోట్ల రూపాయలు నష్టపోవాల్సిన అవసరం మాకుందా అంటూ కూడా కొందరు ఔత్సాహికులు భయపడుతున్నారట రేవంత్ రెడ్డిని చూసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి బహుశా నాకున్నటువంటి విశ్లేషణలో అక్కడ ఇక్కడ విన్న మాట ప్రకారం ఆఫ్ రికార్డు కావచ్చు, ఆన్ రికార్డు కావచ్చు, కాంగ్రెస్ గాంధీ భవన్ వర్గాల అక్కడ చిట్ చాట్ ముచ్చట్ల ప్రకారం ఈ నరేందర్ రెడ్డి గారు ఆ దీపాదాంశ్ మున్షి వల్ల వచ్చిన వ్యక్తి, ఇతను తనకేం ముట్ట చెప్పలేదు కాబట్టి ఈయన గెలిచినా గెలుచుకున్నా నాకు అక్కర్లేదు అనుకున్నాడని, లేదు భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి మాకు ఈ టికెట్ వదిలేస్తావు, వదిలేకుంటే నీ సంగతి ఏందో చూస్తామని బెదిరించినట్టుగాను, లేదా బతిలాడినారో, లేదా ఏదన్నా బ్యాగులు అలవాటు కాబట్టి బ్యాగ్ ఏమని ఇచ్చారేమో అంటూ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద నరేందర్ రెడ్డి ఓటమికి స్వయాన బల్పం కట్టుకొని పనిచేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు అట్లాంటి రేవంత్ రెడ్డి హవా నడుస్తున్న ఈ టైంలో మనం 100-200 కోట్లు పెట్టి మళ్ళీ అది తీరా మనం గెలుచుకోకపోతే ఎట్లా అంటూ కూడా మదన పడుతున్నారు కాంగ్రెస్ వర్గీయులు అంటూ కూడా. ఉత్సాహిక ఎమ్మెల్సీ టికెట్ ఆశించే వాళ్ళంటున్నా కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే డబ్బులు పోయినా కూడా గెలవకపోగా కాగా రాజకీయ కక్షలకు, విభేదాలకు, వర్గ పోరాలకు మధ్యలో బలవ్వాల్సి వస్తుంది. అందుకే తమ వ్యాపారాలు తాము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించి కూడా అధిష్టానం, మరి మనకు తెలిసిందే పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిని మార్చడం, వెంటనే రేవంత్ రెడ్డి నోట్లో కలక్కాయబడింది. సో మరి వేచి చూద్దాం ఏం జరగబోతుంది. ఎమ్మెల్సీ టికెట్లు ఎవరెవరికి ఇస్తారు, ఈ ఎమ్మెల్సీ టికెట్ల పంపిణీలో ఏం ప్రకంపనలు పుడతాయి, గెలిపోవటం తర్వాత ఇంకేం ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం కాస్త ఒక నెల రోజులు వెయిట్ చేస్తూ అంతే క్లారిటీ వస్తుండొచ్చని మనం భావిద్దాం.